అని ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గెలవరన్నారు, కానీ పోటీ చేసిన ప్రతి చోట ఒక్క సీటు కూడా ఓడిపోకుండా ఈ రోజు జనసేన పార్టీని ఒక స్థానంలో ఉంచారు. సో అసలు పవన్ కళ్యాణ్ గెలుపు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ప్రజారాజ్యం నుంచి నాకు కష్టం పెట్టిన పార్టీ అండి అది. ఆయన విజయం చూడలేకపోయాము. 15 సంవత్సరాల కష్టం ఈ రోజున మా కళ్ళలో కనిపిస్తుంది. ఆయన పడ్డ కష్టానికి ఫలితం ప్రజలు మొత్తం అందరూ కూడా వన్ సైడ్ అయ్యారు. అది కూడా ఎన్డీఏ కూటమి వల్ల, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే అని మేము అనుకుంటున్నాం. ఒక ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అభిమానిగా, జన సైనికుడిగా చెప్తున్నాను. ఆయన కళ్ళలో ఆనందం, మా కళ్ళలో ఆనందం. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ రోజు నాడు ఆయన జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు కష్టపడి 21 2 ఎంపీ స్థానాలు రావడం చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలతో మెగా అభిమానులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా చాలా గర్వంగా డిప్యూటీ సీఎం రేంజ్ చూసి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు గెలిచిన అది అధికారం చేపట్టిన ఒక రోజులోనే ఆయన ఆల్రెడీ అటవీ శాఖ అధికారులకి వార్నింగ్లు ఇవ్వడం, కానీ ఆయన చూస్తే విధానం కూడా ఎలా అనిపిస్తుంది? మొత్తం మంత్రివర్గం ఇస్తున్న అన్నింటికన్నా మెయిన్ కీలకమైన పాత్ర డిప్యూటీ సీఎం అనేది అటవీ శాఖ, తర్వాత పంచాయతీరాజ్ మొత్తం అన్ని. పంచాయతీరాజ్ చాలా కష్టమైన పని అండి. ఇది బాగా తలపోటైనది, బాగా కష్టమైన పని. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తేవడం కారణం మెయిన్ పంచాయతీరాజే. అది పవన్ కళ్యాణ్ అవుద్ది, పవన్ కళ్యాణ్ చేయగలని చెప్పి అది బాధ్యత చెప్పారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. మరి ముద్రగడ పద్మనాభం గురించి ఏం మాట్లాడతారు? ఇంకా అది ఉప్మారెడ్డి మా వేస్ట్. ఆల్రెడీ పిఠాపురం ఓడిపోతాడు, గెలిస్తేనే పేరు మార్చుకుంటారు. వాళ్ళు పేరు మార్చుకున్నారు. వాళ్ళు కూడా మార్చుకోవడం అంటే ఆ రెడ్లు కూడా మాకు వద్దని చెంచారెడ్డి మార్చుకుని చెప్పారు. రెడ్లు మనోబాధ, అందరు రెడ్లు వైసీపీ కాదండి, మేము కూడా వేరే ఉన్నాం. ఆ ఉప్మారెడ్డి గారు మాకు వద్దని చెంచారెడ్డి పెట్టుకుని చెప్పారు. మీరు కూటమి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చివరి వరకు కొనసాగుతారంటారా? అది ఎవరో మన టీవీ రవిప్రకాష్ ఎవరో అన్నారు, మన పెళ్లికి వెళ్ళి భోజనం చేసి రావాలి తప్ప ఇప్పుడు విడిపోతాను అనుకోండి. అలాగే కూటమి కలిసే ఉంటుందండి. ఎటువంటి విభేదాలు ఉండవండి. ఓకే సార్.